పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని ఉన్నతమైనటువంటి మాటలు, దేవాతి దేవుడు వ్రాయించినటువంటి మాటలు మనమందరము కలిసి ప్రార్థన చేసుకుని దేవుని యొక్క ఉన్నతమైన వాక్కులు మనం విందాం. అర్హత లేని నన్ను ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే. కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే. కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఉచితమైనటువంటి కృపలు ప్రభువా, దీనులమైనప్పటికీ నాయన మమ్మల్ని అందరినీ ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని మీ పాదాల చెంత మీ ప్రియ సంఘముగా చేర్చి మిమ్మల్ని ఆరాధించటానికి, మిమ్మల్ని స్తుతించటానికి నాయన మీరు ఇచ్చి నీ గొప్ప తరుణాన్ని బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన ఇప్పటి వరకు నాయన జరిగిన ఆరాధనంతట్లో నాయన మీరు ఎంతగానో సహాయము దయచేశారు. అయా దీనుని అల్పుని ప్రభువా, ఎన్నిక లేని వంటి వాడిని ప్రభు, దీనుని ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, మీరు రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు బిడ్డలకు తెలియజేస్తుండగా నాయన మీ సహాయము దయచేయండి. పరిశుద్ధాత్మ సహాయముతో ప్రభువా మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయండి. దేవా, బిడ్డలు కూడా అలసిన దేహాలతో మీ పాదాల చెంత కూర్చున్నారు. బిడ్డలు కూడా చక్కగా మీ మాటలు వినడానికి సహాయము దయచేయండి. అయ్యా దీనుని అల్పుని ఎన్నిక లేని వంటి వాడిని నాయన, ఈ దీన దాసుని మరుగుపరిచి మీ ఉన్నతమైన వాక్కులు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, సమయోచితమైన జ్ఞానమనిచ్చింది ఆయన మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయమని, సహాయమునిచ్చి నడిపించమని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోక తండ్రి. ఆమెన్ ఆమెన్. దేవుడు కలిగజేసినటువంటి ఈ అనంత విశ్వం, ఈ అనంత విశ్వంలో ప్రతి దానిని కూడా దేవుడు తన నోటి మాట ద్వారా కలుగు చేశాడు. దేవుని యొక్క స్వరూపంలో చేసుకున్నవాడే మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదాము. ఆదాము గారిని దేవుడు ప్రేమిన వలరా తన స్వహస్తాలతో నిర్మించుకున్నాడు. ఆదాముకు ప్రేమిన వలరా సాటైనటువంటి సహాయముగా అవ్వమును, మరి ఆదాము గారి యొక్క ప్రక్కటెముకలో నుంచి మరి స్త్రీగా నిర్మించి వారిరువురిని ఎక్కడ పెట్టాడంటే దేవుని తోట అయినటువంటి ఏదెను తోటలో ఉంచారు. నిజంగా ప్రతి చల్లపూట కూడా దేవుడు వారిని దర్శించేవాడు, వారిని ఎంతో గొప్పగా ప్రేమించేవాడు దేవుడు, వారిని ఎంతో గొప్పగా ఆదరించి కాపాడేవాడు దేవుడు. వారికి కావలసిన ప్రతి దానిని దేవాతి దేవుడు ప్రేమిన వలరా వారికి సమకూర్చి ఆ ఏదోను తోటలో వారిని ఉంచినట్టు మనకు తెలియనిది కాదు. అయితే ప్రతి చల్లపూట దేవాతి దేవుడు తన బిడ్డలను దర్శించేవాడు. చక్కని క్రమమైనటువంటి ఆరాధన అక్కడ జరిగేది. దేవుడు వచ్చేవాడు, తన పిల్లలు దేవునితో మాట్లాడేవారు. అంతేకాకుండా దేవుడు కూడా ప్రేమిన వలరా దేవుడు కూడా వారితో మాట్లాడేవాడు. చక్కటి ఎంతో క్రమం జరుగుతుంది అక్కడ.
చక్కటి ఆరాధన జరుగుతుంది. చక్కగా ఎంతో గొప్పగా ప్రేమిన వలన దేవుని యొక్క ప్రేమను వారు రుచి చూస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో ప్రేమిన వలన శోధకుడు వచ్చాడు, సాతాను వచ్చింది. ప్రేమిన వలన అక్రమాన్ని అక్కడికి తీసుకువచ్చింది. ఎంతో క్రమమైనటువంటి సందర్భాలు జరిగేవి. దేవుడు వచ్చేటప్పుడు దేవుని యొక్క స్వరాన్ని వినేవారు, దేవుడి యొక్క స్వరాన్ని వినేవారు తన పిల్లలు. అంతేకాకుండా దేవుడు కూడా తన పిల్లలను చూసుకుని ఎంతో ఆనందించేవాడు. ఎంతో గొప్ప క్రమముగా జరిగేది. ఎప్పుడైతే ప్రేమిన వలన ఈ శోధకుడు వచ్చాడో, ఈ సాతాను వచ్చి ప్రేమిన వలన అక్కడ జరుగుతున్నటువంటి క్రమాన్ని ఎలా మార్చిందంటే అక్రమముగా మార్చివేసింది. అక్రమముగా మార్చివేసింది. అపవాది యొక్క ఆయుధం ఏమిటంటే ప్రేమిన వలన అక్రమము చేయటం. ప్రేమిన వలన అక్రమము చేయటం అపవాది యొక్క ఆయుధము. దేవుడేమో క్రమాన్ని పెట్టాడు, ఈ అపవాది వచ్చి ఏం చేసింది? అక్రమాన్ని పెట్టింది, అబద్ధాన్ని చెప్పింది. అబద్ధాన్ని చెప్పినప్పుడు ప్రేమిన వలన దేవుని యొక్క పిల్లలు విన్నారు, దేవునికి వారు దూరమైపోయారు. దేవుని వారికి దూరమైపోయారు. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి దాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, దేవుడు చెప్పినటువంటి చట్టం స్త్రీ పురుషులు ఇరువురు ప్రేమిన వలన వివాహం చేసుకోవాలని కదండి. స్త్రీ పురుషులు ఇరువురు వివాహం చేసుకోవాలి. దేవుడు పెట్టినటువంటి చట్టము, దేవుడు పెట్టినటువంటి క్రమం. కానీ ఈరోజు సమాజంలో జరుగుతున్నది ఏంటి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రేమిన వలన ఎవరికి ఇష్టమైనటువంటి వాటిని వారు ప్రేమిన వలన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు పెట్టినటువంటి క్రమాన్ని వారు మార్చేస్తూ ఉన్నారు. దేవుడు పెట్టినటువంటి క్రమాన్ని, వారికి ఇష్టమైనటువంటి ఆ యొక్క కోరికలు తీర్చుకోవటానికి వారు క్రమాన్ని, దేవుడు పెట్టినటువంటి క్రమాన్ని కూడా మార్చేసినటువంటి సందర్భాలు మనకు తెలియనిది కాదు. అందుకే దేవుడు ఏమి వ్రాయించాడు అన్న ఆలోచనలకు వెళ్తే ప్రేమిన వలన పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు వ్రాస్తున్నటువంటి మాటలు. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు ఏమని వ్రాస్తున్నారంట? దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఆ జనుల గురించి, ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అన్న ఆలోచనలకు వెళ్తే ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 10వ వచన భాగాన్ని మనం చదువుదాం. చూడండి, 10వ వచన భాగం. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు కనుక యెహోవా వారిని అంగీకరింపడు అంటున్నాడు. ఎలా ఉన్నారంట జనులు? ఎలా ఉన్నారు అన్న ఆలోచనలకు వెళ్తే ప్రేమిన వలన తమకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు కనుక యెహోవా వారిని అంగీకరింపడలేదు. అంతేకాకుండా ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనెను అంటున్నాడు. చూడండి ప్రేమిన వలన దేవాది దేవుడు వ్రాయించినటువంటి మాటలు ఆలోచనలోనికి వెళ్తే, నిజంగా ప్రవక్త మాట్లాడుతున్నటువంటి మాటలు ఆలోచన చేసినట్లయితే ఎవరికి ఇష్టం వచ్చినటువంటి జీవితం. దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. ఆ క్రమం ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా, స్త్రీ పురుషులు ఇరువురు కలిసి జీవించాలి, వారు వివాహం చేసుకోవాలి. కానీ ఈరోజు సమాజంలో మనకి కనబడుతున్నవి ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా మనకు తెలియనిది కాదు. ఒకసారి మనము ఫోటో చూద్దాం. చూడండి, నిజంగా ప్రియమైన సమాజంలో జరుగుతున్నది స్త్రీలు ఇరువురు కలిసి వివాహం చేసుకుంటున్నారు. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, పురుషులు వివాహం చేసుకుంటూ ఉన్నారు. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, ఒక స్త్రీకి వివాహం అవటం లేదని ఆ తల్లిదండ్రులు ఏం చేశారంటే వారు పెంచుకుంటున్నటువంటి కుక్కకు ఇచ్చి పెళ్లి చేసినటువంటి సందర్భం. అక్రమం చూసారా? అదిగో చూడండి, ఒక కుక్కకు వివాహం చేస్తూ ఉన్నారు. అక్రమం ప్రియమైన వాళ్ళరా. అంతేకాదు అక్కడితో ఆగలేదు. మరొక ఫోటోను చూస్తే మనకు అక్కడ కనబడుతున్నది ఒక చేపతో, డాల్ఫిన్తో వివాహం చేసుకుంటుందండి. అంతేకాదు ఆ వివాహము జరగట్లేదని ప్రియమైన వాళ్ళరా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందంటే పాముతో వివాహము చేసుకుంటుంది. చూడండి, ఆ ఫోటో కూడా చూడము ఒకసారి. పాముతో వివాహం అండి, పాముతో. చూసారా? దేవుడు పెట్టినది ఏమిటి అన్న ఆలోచనకు వెళ్తే ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహం చేసుకోవాలి. ఇది క్రమము.
కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క బిడ్డలు ఈ సమాజంలో జరుగుతున్నది ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, అక్రమము జరుగుతుంది. అపవాది చూసారా, అపవాది యొక్క ఆయుధం మనం ఆలోచన చేస్తే, అపవాది యొక్క ఆయుధాన్ని ఆలోచన చేస్తే అక్రమాన్ని వాడు ఏం చేశాడు? ప్రవేశపెట్టాడు. అక్రమాన్ని ప్రవేశపెట్టిన తరువాత దేవుడు తన యొక్క ప్రవక్తతో, తన యొక్క సేవకుడితో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే జనులు ఎలా ఉన్నారంట? మరొక్కసారి మాట చూద్దామమ్మా. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు. ప్రియమైన వాళ్ళరా, తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగుటకు ఇష్టము కలవారి వారికి ఇష్టమైనటువంటి వివాహాలు చేసుకుంటున్నారు, అక్రమము చేస్తూ ఉన్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే వారి అక్రమమును జ్ఞాపకము చేసుకును, వారి పాపమును బట్టి వారికి శిక్షించునంటున్నాడు. చూసారా, అక్రమము చేస్తే ప్రియమైన వాళ్ళరా, అపవాది యొక్క తంత్రంలోనికి, అక్రమంలోనికి వెళ్ళిపోతే వారిని ఏం చేస్తున్నాడంటే దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు, విడిచిపెట్టనంటున్నాడు దేవుడు. ప్రియమైన వాళ్ళరా, అపవాది యొక్క ఆయుధం ఏమిటంటే అక్రమము. ప్రియమైన వాళ్ళరా, సమాజాన్ని పాడు చేస్తూ ఉన్నాడు అపవాది, సమాజాన్ని పాడు చేస్తున్నాడు అపవాది. అందుకే ప్రియమైన వాళ్ళరా, దేవుడు తన యొక్క పిల్లలు అలనాడు ఎలా ఉన్నారు అన్న ఆలోచనలోకి వెళ్తే, దేవుని యొక్క జనాంగము ఎలా ఉన్నారు అన్న ఆలోచనలకు వెళ్తే వారిని గురించి కూడా దేవుడు వ్రాయించాడు. ఏమని వ్రాయించాడంట? ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథము చూద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము ప్రియమైన వాళ్ళరా, 30వ వచన భాగం నుంచి ఒకసారి దేవుని యొక్క మాటలు చూద్దామా. 30వ వచనం, కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధించును, మనసు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారకములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి అంటున్నాడు. చూసారా, దేనిని విడిచిపెట్టమంటున్నాడు దేవుడు? దేవుని యొక్క జనాంగానికి చెబుతూ ఉన్నాడు, దేవుని యొక్క ప్రజలకు చెబుతూ ఉన్నాడు, దేవుని యొక్క బిడ్డలకు ఆయన తెలియజేస్తున్నటువంటి మాటలు ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే వారు ఎలా ఉన్నారని చెప్తున్న వారి యొక్క ప్రవక్తన మారిపోయింది. ఒకప్పుడు దేవుని యొక్క గొప్ప ఉన్నతమైనటువంటి శక్తిని చూసినటువంటి వారు, గొప్ప అద్భుతాన్ని చూసినటువంటి వారు కనులెదుటైన గొప్ప ఆశ్చర్య కార్యాలు చూసినటువంటి వారు ఎలా మారిపోయారు అన్న ఆలోచనలకు వెళ్తే అపవాది యొక్క ఆయుధము అక్రమంలోనికి వారు వెళ్ళిపోయారు. అపవాది యొక్క ఆయుధం అక్రమంలోనికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు మరలా తన పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాడు, తన బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు, తన యొక్క స్వజనులతో మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రియమైన వాళ్ళరా ఏమిటి అన్న ఆలోచనకు వెళ్తే మరొకసారి ప్రవర్తన బట్టి వారిని శిక్ష విధింతును, మనస్సు త్రిప్పుకుని మీ అక్రమములను మీకు శిక్షాకారకములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునుడి అని ప్రియమైన వాళ్ళరా. అలనాడు దేవుని యొక్క జనాంగము తప్పు చేసినప్పుడు, దేవుని యొక్క బిడ్డలు తప్పు చేసినప్పుడు, దేవుని యొక్క జనాంగము అపవాది యొక్క ఆయుధమైనటువంటి మరలా దేవుడు తన బిడ్డలతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలండి, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మరి ఏంటో మాట్లాడుతున్నాడంట. తర్వాత మాట చూడండి, 31 వచనం నుంచి అమ్మ, మీరు జరిగించిన అక్రమము క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునుడి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణమొందుదురు? ఇది ప్రభువగు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టే నేను సంతోషించువాడను కాను. మీరు మనస్సు త్రిప్పుకునుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. దేవుడు చెప్తున్నాడండి, దేవుడు చెప్తున్నాడు తన జనులతో, దేవుడు తన జనులతో చెప్తున్నాడు, అయ్యా మీరు ఎంతో క్రమముగా దేవుని ఆరాధించినటువంటి వారు, అయ్యా మీరు ఎంతో క్రమముగా దేవుణ్ణి కొనియాడినటువంటి మీరు
ఈరోజు ఎందుకు అపవాది యొక్క తంత్రమైనటువంటి ఆ యొక్క అక్రమంలోనికి, ఆ ఆయుధంలోనికి ఎందుకు వెళ్ళిపోయారు అని దేవుడు ప్రియమైన వాళ్ళరా తన జనులతో మరలా మాట్లాడుతున్నాడండి. తన జనులతో మరలా మాట్లాడుతున్నాడు. మనసు త్రిప్పుకోండి అంటున్నాడు. మీరు పరలోకములు ఉండాలని చెప్తూ ఉన్నాడు. మీరు మరణమవటం వలన నాకు సంతోషం లేదని చెబుతూ ఉన్నాడండి దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రేమిన వలరా దేవుడు అలనాడు దేవుని మీద ప్రేమిన వలరా దేవుని దాసుల మీద తిరగబడినప్పుడు దేవుడు కోపానికి ఎంతమంది రగిలిపోలేదు చెప్పండి, ఎంతమంది చనిపోలేదు చెప్పండి. మరలా దేవుడు అలా తీసేయచ్చు కదా, దేవుడు మరలా చంపేయచ్చు కదా, కానీ చంపట్లేదండి. దేవుడు మరలా శిక్షించడం లేదు. ఆ విధంగా వచ్చి చెబుతూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా, వచ్చి మరలా చెబుతూ ఉన్నాడు, అయ్యా మీరు క్రమమైన పద్ధతిలో ఉండాలి, అయ్యా మీరు క్రమమైన పద్ధతిలో ఉండాలి, క్రమముగా దేవుని ఆరాధించాలి, క్రమముగా దేవుని స్తుతించాలి, క్రమముగా దేవుని యొక్క మాటలు వినాలి, క్రమముగా మీ యొక్క ఆత్మీయ జీవితం ఉండాలి. దేవుడు మరలా వచ్చి చెబుతున్నాడండి, మనసు మార్చుకోమని చెబుతున్నాడు దేవుడు. మనసు మార్చుకుని బ్రతకాలని చెబుతున్నాడు దేవుడు. మీరు దేవుని కొరకు నమ్మకమైన బిడ్డలుగా బ్రతకాలని చెబుతున్నాడు దేవుడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చూసారు. దేవుడు అనుకుంటే మనం ఎంతండి చెప్పండి. దేవుడు అనుకుంటే మనం ఎంత, ఒక్క చిటికలో ఆయన ఒక్క క్షణంలో మనల్ని మట్టిలో కలిపేయగలడు. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుడు సర్వోన్నతుడు, సర్వశక్తి గలటువంటి ఆ దేవాతి దేవుడు మరలా వచ్చి తన బిడ్డలతో, తన యొక్క ప్రవక్త ద్వారా, తన యొక్క దాసుని ద్వారా ఆయన తన పిల్లలతో మాట్లాడుతున్నాడండి. పిల్లలతో మాట్లాడుతున్నాడు, అయ్యా మీరు మారాలి, మీరు మనసు మారాలి, మీరు ఇంకా అక్రమంలో ఉన్నారు, అయ్యా మీరు క్రమంలోనికి రావాలి. ఇదిగో క్రమమైనటువంటిది ప్రియమైన వాళ్ళరా, ఆ అక్రమం అనేది అపవాది యొక్క ఆయుధము అని దేవాతి దేవుడు మరలా చెబుతూ ఉన్నాడండి. దేవాతి దేవుడు మరలా చెబుతూ ఉన్నాడు, ప్రియమైన వాళ్ళరా అక్రమం అనేది సాతాను యొక్క ఆయుధం, అక్రమం అనేది సాతాను యొక్క ఆయుధం. అక్రమాన్ని దేవుడు పెట్టలేదు. అందుకే ప్రియమైన వాళ్ళరా ప్రవక్త దానిని గురించి చెప్తున్నాడు. చూడండి, ప్రవక్త అయినటువంటి జఫన్యా గారు చెబుతున్నటువంటి మాట ఒకసారి చూద్దామా. దేని గురించి ఆయన చెబుతూ ఉన్నాడంట? జఫన్యా గారు ప్రియమైన వాళ్ళరా దేనిని గురించి చెబుతున్నాడు? ఒకసారి మూడవ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా, అక్రమాన్ని దేవుడు పెట్టలేదని, క్రమాన్ని దేవుడు పెట్టాడని ఆయన చెబుతున్నటువంటి మాటలు ఒక్కసారి చూద్దాం. చూడండి, 5వ వచన భాగం ప్రియమైన వాళ్ళరా, 5వ వచన భాగం. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు, ఆయన అక్రమము చేయువాడు కాడు అంటున్నాడు. చూడండి, దేవుడు ఎటువంటి వాడంట? అక్రమము చేయువాడు కాడు. మరి అక్రమాన్ని చేసేది ఎవడంటే అపవాది ప్రియమైన వాళ్ళరా, అపవాది. అక్రమాన్ని తీసుకువచ్చింది అపవాది. దేవుడు అక్రమాన్ని చేయట్లేదని చెబుతున్నాడండి. జఫన్యా గారు గుర్తు చేస్తున్నాడు, దేవుడు ఎంత న్యాయవంతుడో, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత గొప్పగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడో, దేవుడు ఎంత గొప్పగా ఆయన కరుణిస్తూ ఉన్నాడో. ఆయన వచ్చి మరలా అడుగుతున్నాడు, మార్చుకోండి, మీ మనసు మార్చుకోండి, మీరు నూతనం అవ్వాలి, మీరు దేవుని కొరకు గొప్పగా బ్రతకాలి, మీ మనసు తిప్పుకోండి అని ప్రేమిన వాళ్ళరా ప్రవక్త ద్వారా దేవుడు మరలా అలనాడు తన జనులకు ఆయన చెబుతూ ఉన్నటువంటి మాటలు. ప్రేమిన వాళ్ళరా, ఒకవేళ మన యొక్క విశ్వాస జీవితంలో కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రమము గనక మనలో లేకపోతే ప్రేమిన వాళ్ళరా, దేవుడు చెబుతూ ఉన్నాడు, వారు శిక్షకు అర్హులు అంటున్నాడండి. వారు శిక్షకు అర్హులు. క్రమాన్ని పెట్టాడు దేవుడు. అక్రమము చేస్తే ప్రేమిన వాళ్ళరా వారిని విడిచిపెట్టను అంటున్నాడు దేవుడు. అలనాడు ప్రియమైన వాళ్ళరా, మహనీయుడు దైవము ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి వచ్చినటువంటి కాలంలో దేవుడు ఎన్నో ఉన్నతమైనటువంటి వాక్కులు చెబుతూ ఉన్నాడు. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చెబుతూ ఉన్నాడు, ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. మహనీయుడు యేసుక్రీస్తు ప్రభువు వారండి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన చెప్పినటువంటి మాటలు కానీ ప్రియమైన వాళ్ళరా, ఆయన చేసినటువంటి అద్భుతాలు కానీ, ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ ప్రియమైన వాళ్ళరా, నిజంగా భూమి మీద ఎవరు అద్భుతాలు చేయలేదు. ఆయన మాటలాడినటువంటి మాటలు ఎవరు మాట్లాడలేకపోయారు. నిజంగా ప్రియమైన వాళ్ళరా, ఇంతకాలం గడిచిపోతున్నా ఇంకను ఆయన పలికినటువంటి మాటలు ప్రియమైన వాళ్ళ పరిశుద్ధ గ్రంథంలో ఇంకా అనేక మంది భక్తులు వాటిని జ్ఞాపకం చేస్తున్నారంటే ఆయన ఎటువంటి గొప్ప మాటలు ప్రియమైన వాళ్ళరా ఆయన మాట్లాడారో మనం ఒకసారి చూడాలండి. దేవుడు ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద ఉన్నటువంటి కాలంలో ఎంతో ఉన్నతమైనటువంటి పరిచర్యను చేస్తూ ఉన్నారు. పరలోకం గురించి చెబుతూ ఉన్నారు.
పరలోకం గురించి చెప్తున్నారు. మనమంతా పరలోకానికి వెళ్ళిపోవాలని, మనం పరలోకంలో మరి దేవుని ఆరాధించాలని ఆయన ఉన్నతమైనటువంటి వాక్కులు చెబుతుంటే ప్రేమిన వాళ్ళరా, దేవుడు రాయించినటువంటి ధర్మశాస్త్రాన్ని మరలా ఆయన తెలియజేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి జనులకు ప్రేమిన వాళ్ళరా, శాస్త్రులు పరిచయులు ఏం చెబుతున్నారంట, ఏమి చెబుతున్నారు అన్న ఆలోచనలోకి వెళ్తే ఒక్కసారి మత్తయి సువార్త చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయం ప్రేమిన వాళ్ళరా, 23వ వచ్చిన భాగం నుంచి మనం చదువుదాం. చూడండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిరి. దేవాతి దేవుడు చెబుతున్నాడు. చూడండి, ధర్మశాస్త్రంలో ఏమి వ్రాయించబడి ఉందో, ధర్మశాస్త్రంలో ఏమి దేవుడు వ్రాయించాడో మరలా అక్కడ ఉన్నటువంటి పరిచయులకు, అక్కడ శాస్త్రులకు ప్రేమిన వలన జ్ఞాపకం చేస్తున్నాడు. ధర్మశాస్త్రంలో ప్రధానమైనవి ఉన్నవి, ధర్మశాస్త్రంలో ప్రధానమైనవి ఉన్నవి. అవి ఏమిటి అంటే న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచి పెట్టితిరి. అయ్యా, మీరు విడిచిపెట్టింది ఏంటో తెలుసా? న్యాయము విడిచిపెట్టేశారు, కనికరము విడిచిపెట్టేశారు, విశ్వాసము విడిచిపెట్టేశారు. మీరు వేటిని ఎదుగుతున్నారంటే మరి ఇదిగో మీరు రాయబడినటువంటి పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతును చెల్లించమని అడుగుతున్నారు. అయ్యా, మీరు అది కాదు చేయవలసింది, మీరు అది కాదు చేయవలసింది. మీరు చేయవలసింది ఏంటంటే ధర్మశాస్త్రంలో దేవుడు ప్రధానమైనటువంటి విషయాలను వ్రాయించాడు. ప్రధానమైనటువంటి విషయాలు ఏంటంట? న్యాయమును కనికరమును విశ్వాసమును. వాటి గురించి వ్రాయిస్తే, వాటిని గురించి చెప్పమంటే, ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ప్రధానమైనటువంటి అంశాల గురించి చెప్పమంటే ప్రేమిన వలన దేవుని యొక్క చట్టాన్ని వారు మార్చేశారు, అక్రమాన్ని తీసుకొచ్చి ప్రేమిన వలన అక్కడితో ఆగలేదండి. నిజంగా వారు ఏం చేస్తున్నారంట? 25వ వచనం ఒకసారి చూద్దాం. చూడమ్మా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేతురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి అంటున్నాడు. ఎలా ఉన్నాయంట? వారి మనసు ఎలా ఉందో చెప్తున్నాడండి. వారి మనసు ఎలా ఉందో ఇంకా ఏమని చెప్తున్నాడు? 28వ వచనం దగ్గరికి వెళ్ళిపోతాం. చూడమ్మా, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఎలా ఉన్నారంటండి ప్రజలు? ఎలా ఉన్నారంట వారు? శాస్త్రులు పరిచయులు ఎలా ఉన్నారంట? అక్రమముతోనూ, వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. క్రమము లేదండి వారి దగ్గర. దేవుడు పెట్టినటువంటి ధర్మశాస్త్రము, దేవుడు పెట్టినటువంటి న్యాయము కనికరము విశ్వాసము ప్రేమ, వాటిని విడిచిపెట్టేశారు. వాటిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారన్న ఆలోచనకు వెళ్తే వేషధారణ అక్రమము చేయుచున్నారు. అక్రమంతో నిండిపోయారంటండి వాళ్ళు. అక్రమంతో నిండిపోయారు. ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు వారితో మాట్లాడుతున్నారు. అయ్యో అంటున్నాడు అండి. అయ్యో ఎప్పుడు అంటాం మనం? అయ్యో అన్న సందర్భం ఎప్పుడంటాం ప్రేమను? చాలా భయంకరమైనటువంటి ప్రమాదం జరిగినప్పుడు అయ్యో అన్న పదాన్ని ఉపయోగిస్తాం. ప్రేమిన వలన దేవుడు మహనీయుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చి వారు చేస్తున్నటువంటి ఆ యొక్క పరిచర్యను చూసి అయ్యో వేషధారులైన శాస్త్రుల, మీరు వేషధారణతోనూ అక్రమముతోనూ నిండుకుని ఉన్నారయ్యా మీరు అని చెబుతూ ఉన్నాడు. ఈరోజు చూడండి, సమాజంలో బోధలు కూడా మారిపోయాయండి. బోధలు కూడా మారిపోయాయి. ఎక్కడైతే హంగు ఆర్భాటము కనబడుతుందో అక్కడికే వెళ్ళిపోతున్నారండి ప్రజలు కదండి. ఈరోజు బోధలు కూడా మారిపోయాయి. పరలోకం గురించి ఎక్కడ బోధ వినపట్టలేదండి. మన సంఘంలో తప్ప పరలోకం గురించి చెబుతున్నామండి. ఎక్కడికి వెళ్ళండి, పరలోకం అనేది లేదు. 10వ భాగం గురించి 10వ వంతు తీసుకురామని మాట్లాడుతున్నారు. ప్రేమిన వల్లరా, మీరు నిజంగా ప్రేమిన ధన్యులు అని చెప్పాలి. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘములో మీరున్నారు. దేవుని యొక్క విలువైనటువంటి మాటలు వినబడుతున్నటువంటి సంఘములో మీరున్నారు. ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునే సంఘములో మీరున్నారు. ప్రేమిన వల్లరా, ఈరోజు బోధలు కూడా మారిపోయాయండి ప్రపంచంలో. మన ఆంధ్రప్రదేశ్లో బొత్తుగా ప్రేమిన వల్లరా, ఎవరికి ఇష్టమైనటువంటి బోధ,
ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు దేవుని యొక్క వాక్యాన్ని సెలవిస్తూ ఉన్నారు. ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుడు ఏది ఏ క్రమాన్ని పెట్టాడో ఆ క్రమాన్ని విడిచిపెట్టేసి ప్రేమైన వాళ్ళరా ఈరోజు భయంకరమైనటువంటి వెచ్చలమైనటువంటి జీవితాలు జీవిస్తూ వారికి ఇష్టమైనటువంటి ప్రేమైన వాళ్ళరా అక్రమాన్ని దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకొచ్చి దేవుడు ఊరుకోడండి. దేవుడు ఊరుకోడు. దేవుడు ఏమని సెలవిస్తున్నాడంట? ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే లూకాసు వార్త 13వ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా, లూకాసు వార్త 13వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. యేసుక్రీస్తు ప్రభులు వారి ప్రియమైన వాళ్ళరా పరలోకం గురించి ఆయన మాట్లాడుకుంటూ వస్తూ, పరలోకం గురించి ఆయన ప్రయాణంలో ఉన్నప్పుడు, యెరూషలేము ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా ఒక బోధకుడు వచ్చి ఆయన అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంట? 22వ వచనం చూద్దాం. 22వ వచనం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనని ఆయన అడుగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పి నారంభించినప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడైనా, మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోమ్మని చెప్పాను. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభుల వారండి. యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రియమైన వారు. అక్రమము చేయు వారిని ఏం చేస్తున్నాడంట? నా యొద్ద నుండి తొలగిపోండి అని. దేవుడు క్రమాన్ని పెట్టాడు. దేవుడు క్రమమైనటువంటి జీవితాన్ని జీవించమంటున్నాడు. దేవుడు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించమంటున్నాడు. ఎందుకంటే నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించమంటున్నాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, అక్రమము చేయు వాళ్ళారా నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్తున్నాడు. మరి క్రమాన్ని చేసింది ఎవరు? ఎవరు క్రమముగా దేవుని ఆరాధించారు? ఎవరు క్రమముగా దేవుణ్ణి స్తుతించారు? ఎవరు క్రమముగా దేవుని యొక్క స్వరాన్ని విని, దేవుని యొక్క మాట విని వారు బ్రతుకును మార్చుకుని దేవుని కొరకు బ్రతికారు అంటే ప్రేమిన వాళ్ళరా వారు ఎక్కడ ఉన్నారని చెప్తున్నాడు. చూసారా? దేవుని కొరకు బ్రతకనటువంటి వారిని గురించి దేవుడు చెబుతున్నటువంటి మాటలు, అక్రమము చేయు వాళ్ళ నా యొద్ద నుండి తొలగిపోమని చెబుతూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క క్రమాన్ని చేసింది గురించి, ఆ భక్తుల గురించి ఏమని సెలవిస్తున్నాడు? తర్వాత మాట అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలకు దేవుని రాజ్యములో ఉండుటయు, మీరు వెలుపలకి త్రోయవేయబడటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. మరియు జనులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. ఎవరున్నారంట? క్రమముగా చేసినటువంటి వారు. ఆ క్రమముగా చేసినటువంటి వారు ఎక్కడ ఉన్నారని చెబుతున్నారంటే ప్రేమిన వాళ్ళ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు. ఎక్కడున్నారంట వారంతా? దేవుని రాజ్యం, దేవుని యొక్క రాజ్యం వెలుపల ఎవరున్నారంట? బయట ఎవరున్నారని చెప్తున్నాడు. ఎవరిని రావద్దంటాడు? అక్రమము చేయువారు మీరెవరు నాకు తెలియదు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అపవాది ఆయుధం అక్రమం. ప్రియమైన అపవాది ఆయుధం అక్రమము. అందుకే దేవుడు అంటున్నాడు, అక్రమము చేయువాలరా నా యొద్ద నుండి
తొలగిపోండి అని చెబుతున్నాడండి. క్రమాన్ని చేసినటువంటి వారు ఎక్కడున్నారంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, సకల ప్రవక్తలందరూ దేవుని రాజ్యంలో ఉన్నారు. అంతేకాదు, దేవుని కొరకు ఎవరైతే బ్రతికారో, దేవుని కొరకు ఎవరైతే జీవించారో, దేవుని కొరకు ఎవరైతే క్రమమైనటువంటి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను ఎరిగి వారు జీవించారో వారు ఎక్కడి నుండి పోగు చేయబడుతున్నారంటే దక్షిణము నుండి, తూర్పు నుండి, ఉత్తరము నుండి, ప్రేమిన వాళ్ళరా పడమట నుండి వారందరూ పోగు చేయబడి ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట? దేవుని రాజ్యంలో. ఎవరు అనంటే క్రమాన్ని జరిపించినటువంటి వారు, క్రమముగా దేవునిని ఆరాధించినటువంటి వారు, క్రమముగా దేవుని కొరకు బ్రతికినటువంటి వారు. ప్రేమిన వాళ్ళరా, అపవాది యొక్క ఆయుధములోకి వెళ్ళకుండా, వాడు చిచ్చులోనికి వెళ్ళకుండా దేవుని కొరకు ఉన్నతముగా బ్రతికినటువంటి వారండి. వారు ఎక్కడున్నారంట? దేవుని యొక్క రాజ్యములో. దేవుని యొక్క రాజ్యములో. ప్రేమిన వాళ్ళరా, నిజంగా దేవుడు ప్రేమిన వాళ్ళరా ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి మాటలు మనకు తెలియజేస్తున్నాడు. ఒకసారి చూడండి. దేవుని రాజ్యంలో మనం ఉండాలి ప్రేమిన వాళ్ళరా. దేవుని రాజ్యంలో ఉండాలి అంటే మన యొక్క విశ్వాస యాత్రలో క్రమం ఉండాలి, పరిశుద్ధమైనటువంటి జీవితం ఉండాలి, పరిశుద్ధమైనటువంటి బ్రతుకు ఉండాలి. ప్రేమిన వాళ్ళరా, నిజంగా ఈరోజు ప్రేమిన వాళ్ళరా అక్రమము నిజంగా భయంకరంగా విస్తరించిపోతుందండి. అక్రమం భయంకరంగా విస్తరించిపోతుంది. అందుకే దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసండి? అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతుందంట. ప్రేమను అక్రమము భయంకరంగా విస్తరిస్తుంది. అయితే దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలి, దేవుని బిడ్డలుగా మనం ఎలా జీవించాలి, దేవుని పిల్లలుగా మనం ఎలా బ్రతకాలి అన్న ఆలోచనకు వెళ్తే ప్రేమైన వాళ్ళ క్రమముగా దేవుని యొక్క సన్నిధిలో మనం జీవించాలి. క్రమమైన పద్ధతిలో దేవుడు ఏదైతే చెప్పాడో అది మనము చేయాలి. దేవుడు ఏదైతే చెప్పాడో అది మనం చేయాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ప్రేమైన వాళ్ళరా, ఒకప్పుడు ఆయన జీవితం అక్రమము, ఒకప్పుడు ఆయన జీవితం క్రమము లేని జీవితము, ఒకప్పుడు ఆయన జీవితం అక్రమంగా ప్రేమిన వాళ్ళరా క్రైస్తవులను కొట్టడం, అక్రమముగా దేవుని యొక్క బిడ్డలను హింసించటం, దేవుని యొక్క పిల్లలను ప్రేమిను అనేక విధాలుగా శిక్షించి చంపేవాడు ఒకప్పుడు ప్రేమిన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఆయన క్రమంలోనికి వచ్చాడు, ఎప్పుడైతే క్రమంలోనికి వచ్చాడో ప్రేమిన వాళ్ళరా అపవాది యొక్క ఆయుధం అక్రమంలో నుంచి దేవుని యొక్క క్రమంలోనికి ఆయన వచ్చాడు. ఆయన జీవితం మారిపోయింది. ఆయన జీవితం మారిపోయిందండి. ఆయన బ్రతుకు మారిపోయింది. ఆయన ప్రకటిస్తున్నది క్రీస్తును ప్రకటిస్తున్నాడు, క్రమాన్ని చెబుతూ ఉన్నాడు. ఎలా బ్రతకమని చెబుతున్నాడంటే ఆయన శరీరములో అవయవాల గురించి కూడా క్రమము గురించి చెబుతున్నాడండి. ఆయన శరీరంలో అవయవాల గురించి కూడా ఆయన క్రమము చెబుతూ ఉన్నాడు. ప్రేమిన వాళ్ళ ఎంత గొప్పగా ఆయన మాట్లాడుతున్నారో తెలుసా? ఒక్కసారి రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం, ప్రేమిన వాళ్ళరా రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం ఒకసారి చూద్దాం. చూడండి 6వ అధ్యాయము రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము ఆయన ఏమని చెబుతున్నాడంట? ఒక్కసారి ఆ మాటలను చూద్దామా? 17వ వచనం చూద్దాం. 17వ వచనం, మీరు పాపములకు దాసులై ఉంటది కానీ ఏ ఉపదేశము క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపముల నుండి విమోచింపబడి నీతికి దాసులైరి ఇందుకు దేవునికి స్తోత్రము. ఆయన దేనికి విడుదల దయచేశారంట? దేనికి మనము మరి ఉండాలని చెబుతున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే, మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి ఇందుకు దేవునికి స్తోత్రము. 19వ వచనం, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమముకునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగింతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములకు నీతికి దాసులుగా అప్పగించండి అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నిజంగా దేవుడు వ్రాయించినటువంటి మాటలు చూడండి. దేవుడు వ్రాయించినటువంటి మాటలు ప్రియమైన వాళ్ళరా, దేవుడు వ్రాయించినటువంటి మాటలు ఎంత గొప్పగా ప్రియమైన వాళ్ళరా ఆయన వ్రాయించాడు అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, అపవిత్రకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగింతురు. ఒకప్పుడు జీవితం అండి, ఒకప్పుడు బ్రతుకు, మన బ్రతుకు
అక్రమమైనటువంటి జీవితం, పాపపు జీవితం. పాపపు జీవితంలో నుంచి ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారంటే అక్రమాన్ని విడిచిపెట్టేశారు, క్రమములోనికి వచ్చారు. నీతికి దాసులు మీరు, నీతికి దాసులు మీరు, నీతికి దాసులు మీరని అక్కడ వ్రాయబడినటువంటి మాటలు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క పిల్లలు ఎలా ఉండాలని చెప్తున్నాడంటే, ఇదిగో అక్రమాన్ని విడిచి క్రమముగా ఉండాలి, క్రమముగా ఉండాలి. దేవుని కొరకు నమ్మకమైన బిడ్డలుగా బ్రతకాలి, నమ్మకమైనటువంటి బిడ్డలుగా మీరు జీవించాలి. మీరు దేనికి దాసులంట? నీతికి దాసులు, నీతికి దాసులు. ప్రియమైన వాళ్ళరా, దేవుడిచ్చినటువంటి కళ్ళు, ప్రియమైన వాళ్ళరా, దేవుడిచ్చినటువంటి కళ్ళు చెడును చూడొద్దు అంటున్నాడు దేవుడు. దేనిని చూడాలంట? ఈ కళ్ళుతో దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, ఈ కళ్ళుతో దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. అంతేకాదండి, దేవుడిచ్చినటువంటి అవయవం నోరు, ప్రియమైన వాళ్ళరా, ఈ నోటుతో ప్రియమైన వాళ్ళరా చెడు మాటలు కాదు పలకవలసింది. దేవుడిచ్చినటువంటి ఈ నోరుతో దేవునిని ఎప్పుడు ఘనపరుస్తూ ఉండాలి, దేవుని యొక్క మాటలు చదువుతూ ఉండాలి, దేవుని ఉన్నతమైనటువంటి ఘనమైన నామాన్ని మహిమపరచాలి. దేవుడిచ్చినటువంటి అవయవాలు చేతులు, ప్రియమైన వాళ్ళరా, ఈ చేతులతో దేవుని యొక్క పని, దేవుడిచ్చినటువంటి కాళ్ళు దేవుని యొక్క పనికై ఉపయోగించాలి, పరిగెట్టాలి దేవుని యొక్క పనికై. ప్రియమైన వాళ్ళరా, దేవాతి దేవుడు రాయించినటువంటి మాటలు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెబుతున్నటువంటి మాటలు, ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములకు నీతికి దాసులుగా అప్పగించండి అంటున్నాడండి. నీతికి దాసులు, నీతికి దాసులు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు పెట్టినటువంటి క్రమము, దేవుడు పెట్టినటువంటిది క్రమము. ప్రియమైన వాళ్ళరా, నిజంగా ఈరోజు అపవాది, ప్రియమైన వాళ్ళరా, అక్రమాన్ని ప్రవేశపెడుతున్నాడు. అనేక మంది మధ్య, ప్రియమైన వాళ్ళరా, ప్రేమను చల్లారుస్తూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలి, దేవుని పిల్లలుగా ఎలా ఉండాలి అన్న ఆలోచనకు వెళ్తే పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి మాటలు. అంతేకాదని కొందరు ఎలా ఉన్నారంటండి, ఒకసారి తెస్సలోనికు రాసినటువంటి 2వ పత్రిక చూడమ్మా. తెస్సలోనికు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము ప్రియమైన వాళ్ళరా, 3వ అధ్యాయము, తెస్సలోనికు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూడమ్మా. 11వ వచనం, మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుచున్నారు. ఎలా ఉన్నారంటే వాళ్ళు అక్రమము. దేని గురించి అంటే ప్రియమైన వాళ్ళరా, కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమము చేయుచున్నారంటండి. అక్రమము. ప్రియమైన వాళ్ళరా, ఏ పని చేయని వారికి ఏంటండి, ఏ పని చేయని వారికి ఏదో పని కావాలి కదా, అది అక్రమము చేస్తున్నారంట. అందుకే దేవాతి దేవుడు చెబుతున్నటువంటి మాట, దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నటువంటి మాటలు, మనము ఎలా ఉండాలో చెబుతున్నటువంటి మాటలు. ప్రియమైన వాళ్ళరా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, ప్రియమైన వాళ్ళరా, ఒక మాటను చూద్దాం. చూడండి, 10వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఏమని సెలవిస్తున్నాడంట? వారి పాపములను, వారి అక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసుకున్నని ప్రభువు చెప్తున్నటువంటి మాట. ఒకసారి అందరూ బైబిల్ ఉన్నాయి కదండి, ఒకసారి ఆ మాట చదువుదాం, అందరం కలిసి ఆ మాట చదువుదామా? వారి పాపములను, వారి అక్రమములను ఇంకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకున్నని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రభు ఏమని చెప్తున్నాడంట? ప్రభు ఏమని సెలవిస్తున్నాడంట? ప్రభు ఏమని చెబుతున్నాడంటే, వారి పాపములను, వారి అక్రమములను ఇక ఎన్నటను జ్ఞాపకం చేసుకుని. ఎప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోడంటే, ప్రేమిన వాళ్ళరా, ఆయన చెబుతున్నటువంటి మాటలు, ఎవరైతే రక్షణ పొందుకున్నారో, ఎవరైతే ఆ యొక్క ప్రభు యొక్క శరీరములోను, ఎవరైతే ఆయన రక్తములోను పాలు పంపులు పొందుచున్నారో, ప్రభువు చెబుతున్నటువంటి మాటలండి, ప్రభువు సెలవిస్తున్నటువంటి మాటలు, ప్రభువు తన పిల్లలతో మాట్లాడుతున్నటువంటి మాటలు, దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఏమిటి అంటే, ప్రియమైన వారి పాపములను, వారి అక్రమములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకొని ప్రభువు చెప్పుచున్నాడు. ఎప్పుడంటే, ఎవరైతే రక్షణ పొందుకుని, ప్రియమైన వాళ్ళరా, ఎవరైతే ఆయన యొక్క రక్తములోను, ఆయన యొక్క శరీరములోను పాలు పంపులు పొందుతారో వారిని, ప్రేమిన వాళ్ళరా, నిజంగా ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసండి. వారి పాపములను జ్ఞాపకం చేసుకున్నట్టు, వారి అక్రమములను జ్ఞాపకం చేసుకున్నట్టున్నాడు. ఎవరైతే ఆ పరిశుద్ధుని యొక్క రక్తంలో,
ఎవరైతే ఆయన యొక్క పరిశుద్ధుని యొక్క శరీరములో పాలు పంపులు పొందుతారో వారి అక్రమాలను కానీ వారి యొక్క పాపాలను కానీ జ్ఞాపకం చేసుకోమని ఎవరు సెలవిస్తున్నారంట? ప్రభువు సెలవిస్తున్నాడండి. ప్రభువు సెలవిస్తున్నాడు. ప్రేమిన వాళ్ళరా, ఈరోజు ఇంకా అనేక మంది ప్రేమిన వాళ్ళరా రక్షణ పొందుకోకుండా ఆయన యొక్క శరీరములోను ఆయన రక్తములోను పాలు పంపులు పొందకుండా ప్రేమిన వాళ్ళరా తమకిష్టమైనటువంటి జీవితాన్ని బ్రతుకుతూ దేవుడు పెట్టినటువంటి క్రమంలోనికి ఇంకా రావటం లేదండి. ఇంకా సాతాను పట్టినటువంటి ఆయుధం, అపవాది పట్టినటువంటి ఆయుధం క్రమంలోనే వారు జీవిస్తూ అయ్యా దేవుడు మరలా అడుగుతున్నాడండి. దేవుడు మరలా అడుగుతున్నాడు. దేవుడు మరలా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన జనులతో మాట్లాడుతున్నాడు. మీరు మార్పు పొందండి, మీరు మారు మనసు పొందండి, మరలా నా యుద్ధకు రండి, మరలా తిరగండి అని ప్రేమిన వాళ్ళరా ఆయన మాట్లాడుతున్నాడు. మీ పాపములను మీ అక్రమములను నేను ఇక జ్ఞాపకం చేసుకోనని ఆయన సెలవిస్తున్నటువంటి మాటలు ప్రేమిన వాళ్ళరా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఇంకా ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఒకసారి చూద్దాం. చూడండి 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవము గలనదయు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియు నైనా మార్గమును ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగేను అంటున్నాడు. చూడండి ప్రేమిను ఎక్కడికి వెళ్ళాలంట? ఎక్కడికి వెళ్తే ప్రేమిను ఆయన జ్ఞాపకం చేసుకోరండి మన పాపాలని? ఎక్కడికి వెళ్తే మన అక్రమాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోడంట? ప్రేమిన వలరా ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అది క్రమమైనటువంటి మార్గం, అది ఉన్నతమైనటువంటి మార్గం, అది విలువైనటువంటి మార్గం. అది ఆ క్రమమైనటువంటి మార్గం ఏమిటి అంటే ప్రేమిన వలరా ఇదిగో ఆయన యొక్క రక్తములో, ఆయన యొక్క రక్తం పరిశుద్ధమైనటువంటి రక్తం అండి, పవిత్రమైనటువంటి రక్తం, అది అమూల్యమైనటువంటి రక్తం. అది ఆ రక్తములో ప్రవేశించిన వారు, ఆ రక్తములో చెయ్యి వేసినటువంటి వారు, ఆయన శరీరములో పవిత్రమైనటువంటి ఆయన శరీరములో ఎవరైతే చేతులు వేస్తారో వారి పాపాలను ఏం చేస్తున్నాడంటే ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టున్నాడు. ప్రేమిన వాళ్ళరా దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నాం, దేవుని ఆరాధిస్తున్నాము, మంచిదే. అయితే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి రాజ్యం ఉంది. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఎవరున్నారంట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ప్రవక్తలు, సకల ప్రవక్తలందరూ దేవుని రాజ్యంలో ఉన్నారంట. ప్రేమిన వాళ్ళరా ఆ పరలోకంలో ఉన్నారంట. ఆ పరలోకం వెళ్ళాలంటే ప్రేమిన వాళ్ళరా మనం ఎలా బ్రతకాలి అంటే అక్రమాన్ని విడిచిపెట్టి క్రమమైనటువంటి మార్గం, అది యేసు మార్గం, అది యేసు మార్గం. అక్రమము ప్రేమిన వాళ్ళరా అపవాది యొక్క మార్గము, దేవుడు పెట్టినటువంటి మార్గము ప్రేమిన వాళ్ళరా. నిజంగా దేవుడు చెబుతున్నటువంటి మాటలు, ఎవరైతే ఆయన శరీరములోను ఆయన రక్తములోను పాలు పంపులు పొందుతారో వారే నిత్య జీవము కలవారంటున్నాడండి. అవి నా మాటలు కాదండి, దేవుడు వ్రాయించినటువంటి మాటలు, దేవుడు చెబుతున్నటువంటి మాటలు. అయ్యా మీరు అక్రమముగా బ్రతకొద్దు, అక్రమముగా జీవించవద్దు, క్రమమైనటువంటి పద్ధతిలో దేవుని ఆరాధించి దేవుని రాజ్యంలో ఉండండి అని దేవుడు తన భక్తుల ద్వారా సెలవిస్తున్నటువంటి మాటలండి. ప్రేమిన వాళ్ళరా నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? అక్రమముగా నడుచుకోవద్దు, క్రమముగా నడుచుకోమని చెబుతున్నాడు. దేవుని దాసుడు ఎస్కేల్ గారు చెబుతున్నారు, ఇదిగో మారు మనసు పొందండి, అక్రమాన్ని విడిచిపెట్టనని చెబుతూ ఉన్నాడు. జఫన్యా ప్రేమిన వాళ్ళరా దేవుడు ప్రేమిన వాళ్ళరా క్రమమును ఏర్పాటు చేశాడు అని చెబుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు అలనాడు శాస్త్రులతో పరిచయులతో చెబుతున్నటువంటి మాటలు, అయ్యా మీరు కేవలం వేషధారణతోనూ అక్రమంతోనూ మీరు నిండి ఉన్నారయ్యా, అది కాదు, మీరు న్యాయమును, ప్రేమను, కనికరమును, విశ్వాసమును మీరు ప్రకటించమని చెబుతున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నటువంటి మాటలండి. మనం దేనికి దాసులమంట? నీతికి దాసులము, అక్రమానికి కాదు దాసులం. అయితే ప్రేమిన వాళ్ళరా మన అక్రమములను మన పాపములను ఆయన